గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్ల అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 16th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8720063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, కంప్యూటర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా? షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 15th లెసన్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 16th లెసన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్. అందులో పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్ అంటే కంప్యూటర్ భాగాలలో CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నటువంటి లోపలి భాగాలను పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్ అని అంటారు. దానిలో అదర్ కంపోనెంట్స్, విడి భాగాలు, అవి 5 విధాలుగా ఉన్నాయి. ఫస్ట్ అర్థమెటిక్ యూనిట్, సెకండ్ కంట్రోల్ యూనిట్, థర్డ్ మెమరీ యూనిట్, ఫోర్త్ ఇన్పుట్ డివైస్, ఫిఫ్త్ అవుట్పుట్ డివైస్. ఆ తర్వాత పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్. అందులో అదర్ కంపోనెంట్స్ అంటే కంప్యూటర్ సిస్టమ్ యూనిట్ లోపల ఉన్నటువంటి విడి భాగాలను అదర్ కంపోనెంట్స్ అని అంటారు. మళ్ళీ అర్థమెటిక్ యూనిట్, కంప్యూటర్లో సిస్టమ్ యూనిట్లో గణన సంబంధిత పనులు నిర్వహించడానికి ఉపయోగపడే భాగాన్ని అర్థమెటిక్ యూనిట్ అని అంటారు. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్, కంప్యూటర్లో సిస్టమ్ యూనిట్లో ఉన్నటువంటి అన్ని భాగాలను చూసుకోవడానికి అంటే నియంత్రణ చేయడానికి ఉపయోగపడే భాగాన్ని కంట్రోల్ యూనిట్ అని అంటారు. ఆ తర్వాత మెమరీ యూనిట్, కంప్యూటర్ లోపల ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఉపయోగపడే భాగాన్ని మెమరీ యూనిట్ అని అంటారు. ఆ తర్వాత ఇన్పుట్ డివైస్, కంప్యూటర్లో పని చేయడానికి ఉపయోగపడే వస్తువుల్ని, పరికరాల్ని ఇన్పుట్ డివైస్ అని అంటారు. మళ్ళీ అవుట్పుట్ డివైస్, కంప్యూటర్లో పని చేసిన తర్వాత ఆ పని యొక్క ఫలితాన్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడే వస్తువుల్ని, పరికరాల్ని అవుట్పుట్ డివైస్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్ 16th లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 15th lesson we have learned about benefits of computer. This is Sunday 16th lesson. Let's learn about part of system unit. Lesson point: part of system unit, in which part of system unit means computer parts like CPU, central processing unit, internal components are called part of system unit, which includes other components parts. They are of 5 types. First arithmetic unit, second control unit, third memory unit, fourth input device, fifth output device. Then part of system unit which includes other components, the parts inside the computer system unit. Other components are called again the
arithmetic unit. A system unit in a computer which is used to perform computational tasks. The part is called arithmetic unit. Then the control unit, the part which is used to look after all the parts like the system unit in the computer is called the control unit. Then the memory unit, the part which is used to store all the information inside the computer is called the memory unit. And then input device is useful for working in computer. The devices are called input devices and the output devices are called output devices. The devices are called output devices after working on the computer. 16th lesson is over. Now let's go to computer practical class. इस पहले पिछले रविवार 15th लेसन में हमने कंप्यूटर के फ़ायदों के बारे में सीखा था। इस रविवार 16th लेसन में सिस्टम यूनिट के हिस्सों के बारे में जाने। पार्ट में सिस्टम यूनिट के भाग के बारे में बताया गया है, जिसमें सिस्टम यूनिट के किस हिस्से का मतलब कंप्यूटर के हिस्सों जैसे CPU सेंट्रल प्रोसेसिंग यूनिट के बारे में है। आंतरिक घटकों के सिस्टम यूनिट का हिस्सा कहा जाता है, जिसमें अन्य घटक भाग शामिल होते हैं। वे 5 प्रकार के होते हैं। पहले अंकगणित इकाई, दूसरा नियंत्रण इकाई, तीसरा मेमोरी यूनिट, चौथा इनपुट डिवाइस, पांचवा आउटपुट डिवाइस और फिर सिस्टम यूनिट का भाग जिसमें अन्य घटक शामिल होते हैं, यानी कंप्यूटर के अंदर के इससे सहयोगी इकाई अन्य घटकों के फिर से अंकगणितीय इकाई कहा जाता है। कंप्यूटर में एक सिस्टम यूनिट इकाई जिसका उपयोग कंप्यूटेशनल कार्यों को करने के लिए किया जाता है, भाग को अंकगणित इकाई कहा जाता है। फिर नियंत्रण इकाई वह भाग जो कंप्यूटर में सिस्टम यूनिट जैसे सभी भागों की देखभाल के लिए उपयोग किया जाता है, नियंत्रण इकाई कहा जाता है। फिर मेमोरी यूनिट वह भाग जो सभी को संग्रहित करने के लिए उपयोग किया जाता है। कंप्यूटर के अंदर की जानकारी को मेमोरी यूनिट कहा जाता है। और फिर इनपुट डिवाइस कंप्यूटर में काम करने के लिए उपयोगी होती है, डिवाइस को इनपुट डिवाइस कहा जाता है और आउटपुट डिवाइस को आउटपुट डिवाइस कहा जाता है। कंप्यूटर पर काम करने के बाद डिवाइस को आउटपुट डिवाइस कहा जाता है। 16th लेसन समाप्त हो गया है। अब कंप्यूटर प्रैक्टिकल क्लास में चलते हैं। ಇದಕ್ಕೂ ಮುಂದೆ ಭಾನುವಾರ 15th ಲೆಸನ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಅದರಲ್ಲಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ। ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಅದರಲ್ಲಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗಗಳಲ್ಲಿ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ CPU ಸೆಂಟ್ರಲ್ ಪ್ರಾಸೆಸಿಂಗ್ ಯೂನಿಟ್ ಒಳಗಿರುವ ಭಾಗಗಳನ್ನು ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಅದರಲ್ಲಿ ಕಂಪೋನೆಂಟ್ಸ್ ಬಿಡಿ ಭಾಗಗಳು 5 ವಿಧಾನಗಳು ಇದ್ದಾವೆ। ಫಸ್ಟ್ ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್, ಸೆಕೆಂಡ್ ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್, ಥರ್ಡ್ ಮೆಮೊರಿ ಯೂನಿಟ್, ಫೋರ್ತ್ ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್, ಫಿಫ್ತ್ ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್। ನಂತರ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಅದರಲ್ಲಿ ಬಿಡಿ ಭಾಗ ಕಂಪೋನೆಂಟ್ಸ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟಲ್ಲಿ ಇರುವಂತಹ ಬಿಡಿ ಭಾಗಗಳನ್ನು ಕಂಪೋನೆಂಟ್ಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್ ಗಣನ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ಕೆಲಸ ಮಾಡುವುದಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗುವ ಭಾಗವನ್ನು ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಒಳಗಡೆ ಎಲ್ಲ ಭಾಗವನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡುವ ಭಾಗವನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ನಂತರ ಮೆಮೊರಿ ಯೂನಿಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಸಮಾಚಾರವನ್ನು ಭದ್ರಪಡಿಸುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡುವಂತಹ ಭಾಗವನ್ನು ಮೆಮೊರಿ ಯೂನಿಟ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗಿರುವ ಭಾಗಗಳನ್ನು ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಲಾಸ್ಟಲ್ಲಿ ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್
ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ ನಂತರ ಫಲಿತಾಂಶಗಳನ್ನು ಹೊರಗೆ ತರಲು ಅವಕಾಶ ಮಾಡುವಂತಹ ಭಾಗಗಳನ್ನು ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಓಕೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ 16ನೇ ಲೆಸನ್ ಥಿಯರಿ ಕ್ಲಾಸು ಮುಗಿದಿದೆ ಮತ್ತು కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోకోణ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్, అదర్ కాంపోనెంట్స్, అర్థమెటిక్ యూనిట్కి ప్రాక్టికల్గా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పని చేస్తూ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్కి ప్రాక్టికల్గా సిస్టమ్ యూనిట్ భాగాలను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మెమరీ యూనిట్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరిచి పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇన్పుట్ డివైస్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో పనిచేయడానికి ఉపయోగపడే వస్తువుల్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆఖరిగా అవుట్పుట్ డివైస్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో పని జరిగిన తర్వాత ఫలితాలను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడే వస్తువుల్ని పరిశీలిస్తూ ప్రాక్టికల్ చేయాలి. ఓకే, ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఇన్ ఇట్ కంప్యూటర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్, అదర్ కాంపోనెంట్స్, arithmetic unit should be practically working related to mathematics. Check and practice. Then check and practice system unit parts of practically for control unit. Then computer for memory unit practically the practice of storing and examining information in it should be done. Again, for the input device, the things that are useful for working in the computer should be examined and practiced. Finally, for the output device, the things that are useful for bringing out the result after the work is done in the computer should be examined and practiced. Okay, सही कंप्यूटर खोलें और उसमें सिस्टम यूनिट के लिए कंप्यूटर भाग, अन्य घटक, इकाई व्यावहारिक रूप से गणित से संबंधित काम कर रहे हो, जांचें और अभ्यास करें. फिर कंट्रोल यूनिट के लिए सिस्टम यूनिट भागों की व्यावहारिक रूप से जांच कर और अभ्यास करें. फिर मेमोरी यूनिट के लिए कंप्यूटर का व्यावहारिक रूप से अभ्यास करो. जानकारी का भंडारण और परीक्षण करना इनपुट डिवाइस के लिए फिर से करना चाहिए. उन चीज़ों की जांच और अभ्यास करना चाहिए जो कंप्यूटर में काम करने के लिए उपयोगी है. अंत में आउटपुट डिवाइस के लिए जो चीज़ें काम करने के बाद परिणाम निकालने के लिए उपयोगी है, कंप्यूटर की जांच और अभ्यास किया जाना चाहिए. ठीक है, ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್, ಅದರ್ ಕಾಂಪೊನೆಂಟ್ಸ್, ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ಗಾಗಿ ಮ್ಯಾಥಮೆಟಿಕ್ಸ್ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಾ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ನಂತರ ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಭಾಗಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ನಂತರ ಮೆಮೊರಿ ಯೂನಿಟ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಸಮಾಚಾರವನ್ನು ಭದ್ರಪಡಿಸಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗಿರುವಂತಹ ವಸ್ತುಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ ನಂತರ ಫಲಿತಾಂಶಗಳನ್ನು ಹೊರಗಡೆ ತರುವಂತಹ ಭಾಗಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ప్రాక్టీస్ ಮಾಡಬೇಕು. ఓకే, సరే, కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ యూనిట్,
ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್, ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್, ಮೆಮರಿ ಯೂನಿಟ್, ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್, ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್, ಡ್ರಾಯಿಂಗ್. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. 1 అర్థమెటిక్ యూనిట్ అనగా నేమి. 2 కంట్రోల్ యూనిట్ అనగా నేమి. 3 మెమరీ యూనిట్ అనగా నేమి. 4 ఇన్పుట్ డివైస్ అంటే ఏమిటి. 5 అవుట్పుట్ డివైస్ అంటే ఏమిటి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. అర్థమెటిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. అర్థమెటిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ హోంవర్క్. Sunday, computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday, computer class topics should be written in rough notebook. Tuesday, computer class topic should be studied in rough notebook. Wednesday, computer class topics should be rough notes learned in the book. Thursday, computer class topic should be discussed in rough notebook. Friday, computer class topic should be assigned in rough notebook. Saturday, computer class topics should be written exam. This computer exam model paper will be in this lesson. Okay. Section 1 computer part of system unit, arithmetic unit, control unit, memory unit, input device, output device, drawing. Section 2 question and answers theory class. 1 what is the arithmetic unit. 2 what is the control unit. 3 what is the memory unit. 4 what is the input device. 5 what is the output device. Section 3 practical class. 1 arithmetic unit, control unit, memory unit, input device, output device should be observed and practiced. Section 4 project work. Arithmetic unit, control unit, memory unit, input device, output device should be explained in chart from. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. ठीक है, कंप्यूटर होमवर्क. रविवार कंप्यूटर पाठ के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए. सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए. मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए. बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए. गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोटबुक में चर्च होनी चाहिए. शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पाठ में होगा. ठीक है. सेक्शन 1 सिस्टम यूनिट का कंप्यूटर भाग, अंकगणित, इकाई, नियंत्रण इकाई, मेमोरी यूनिट, इनपुट डिवाइस, आउटपुट डिवाइस, ड्राइंग. सेक्शन 2 प्रश्न और उत्तर. 1 अंकगणितीय इकाई का नाम क्या है. 2 नियंत्रण इकाई का नाम क्या है. 3 मेमोरी यूनिट इकाई का नाम क्या है. 4 इनपुट डिवाइस क्या है. 5 आउटपुट डिवाइस क्या है. सेक्शन 3 व्यावहारिक कक्षा. 1 अंकगणित इकाई, कंट्रोल यूनिट, मेमोरी यूनिट, इनपुट डिवाइस, आउटपुट डिवाइस का अवलोकन और अभ्यास किया जाना चाहिए. सेक्शन 4 प्रोजेक्ट कार्य. अंकगणित, सिस्टम यूनिट, कंट्रोल यूनिट, मेमोरी यूनिट, इनपुट डिवाइस, आउटपुट डिवाइस को चार्ट फ्रॉम में समझाया जाना चाहिए. सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು
ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಸರಿ. ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್. ಅದರಲ್ಲಿ ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್, ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್, ಮೆಮೊರಿ ಯೂನಿಟ್, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಕ್ವೆಶ್ಚನ್ ಆ್ಯಂಡ್ ಆನ್ಸರ್ಸ್ ಥಿಯರಿ ಕ್ಲಾಸ್. 1 ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್ ಅಂದರೆ ಏನು? 2 ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್ ಅಂದರೆ ಏನು? 3 ಮೆಮೊರಿ ಯೂನಿಟ್ ಅಂದರೆ ಏನು? 4 ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಅಂದರೆ ಏನು? 5 ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಅಂದರೆ ಏನು? ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. 1 ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್, ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್, ಮೆಮೊರಿ ಯೂನಿಟ್, ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್, ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. 1 ಅರ್ಥಮೆಟಿಕ್ ಯೂನಿಟ್, ಕಂಟ್ರೋಲ್ ಯೂನಿಟ್, ಮೆಮೊರಿ ಯೂನಿಟ್, ಇನ್ಪುಟ್ ಡಿವೈಸ್, ಔಟ್ಪುಟ್ ಡಿವೈಸ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.